చదువుతున్నాను. నీరు లేని మొక్క ఎలా వాడిపోతుందో ప్రార్థన లేని జీవితాలు అలాగే వాడిపోతాయి. పువ్వులు లేని తోటలో సువాసన ఉండదు, ప్రార్థన లేని జీవితంలో సంతోషం ఉండదు. సైనికునికి ఆయుధాలు లేకపోతే శత్రువు దాడి చేస్తాడు. విశ్వాసికి ప్రార్థన లేకపోతే సాతానుడు దాడి చేస్తాడు. ప్రార్థనా శక్తి విశ్వాసి గ్రహించలేక లోకంలో కొట్టుకొని పోతున్నాడు. ప్రార్థనా శక్తి సాతాను గ్రహించి విశ్వాసితో తట్టుకోలేకపోతున్నాడు. అంటే ప్రార్థనా శక్తి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిలో ఉన్న ప్రార్థనా శక్తిని చూసి సాతాను తట్టుకోలేక విశ్వాసిని విడిచిపోతున్నాడంట. అయితే విశ్వాసి మాత్రం ప్రార్థనా శక్తిని గ్రహించలేక లోకంలో కొట్టుకొని పోతున్నాడంట. అది ఒకసారి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత సాతానుడు ప్రార్థిస్తే పారిపోతాడు, స్తుతిస్తే కాలిపోతాడు, మన పాపాలు ఒప్పుకుంటే ఓడిపోతాడు. అలానే సంఘములో ప్రార్థన మాని పడుకున్న వారు కూలుతున్న గోడపై పడుకున్న వారితో సమానం. దేవుని రాజ్యం కట్టాలన్నా సాతాను రాజ్యం కూల్చాలన్నా ఒక ప్రార్థనే ఆయుధం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.